హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో చాలా హెల్తీగా అండ్ టేస్టీగా ఉండే సోరకాయతో అప్పటికప్పుడు దోశలను ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఈ సోరకాయ దోశలు బరువు తగ్గాలనుకున్న వారికి, డయాబెటీస్ ఉన్నవారికి ఇలా హెల్తీగా చేసుకొని కమ్మగా తినే టిఫిన్ అండి. ఎప్పుడు సోరకాయతో పప్పులు చట్నీ కాకుండా ఇలా హెల్తీగా దోశను ఒక్కసారి చేయండి. చాలా చాలా బాగుంటుందండి. టిఫిన్కి ఏ పిండి లేనప్పుడు, మార్నింగ్ హడావిడిగా ఉన్నప్పుడు మార్నింగ్ లేవగానే పిండి రెడీ చేసుకుంటే టిఫిన్ టైంకి మనకు దోశ రెడీ అయిపోతుందండి. దోశ అయితే చాలా బాగుంటుందండి. ఎప్పుడు మనము రెగ్యులర్గా తినే దోశలు కాకుండా అప్పుడప్పుడు ఇలా హెల్తీగా సోరకాయతో దోశలు చేయండి. చాలా బాగుంటాయండి. క్రిస్పీగా తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయండి. అంత కమ్మగా ఉంటాయి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా క్రిస్పీగా టేస్టీగా ఉండే సోరకాయ దోశలను ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నానండి. దాంట్లో 1 కప్పు బ్రౌన్ రైస్ తీసుకున్నానండి. నేను ఇక్కడ హెల్తీగా చేయడానికి బ్రౌన్ రైస్ తీసుకున్నాను. మీరు దీని ప్లేస్లో రేషన్ రైస్ అయినా తీసుకోవచ్చు. ఒక 2 టేబుల్ స్పూన్ దాకా పచ్చి శనగపప్పు తీసుకోవాలండి. అదే టేబుల్ స్పూన్తోనే 2 టేబుల్ స్పూన్ల మినపగుళ్ళు వేసుకోవాలండి. ఒకవేళ మీకు ఇష్టం లేని వాళ్ళు దీంట్లో మినపప్పు ఇంకా శనగపప్పు వేయకుండా ఓన్లీ బియ్యంతో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలండి. ఇలా మెంతులు బియ్యం వేసి కూడా మీరు ఈ దోశను చేసుకోవచ్చు అండి, ఇష్టం లేని వాళ్ళైతే. ఇప్పుడు అన్నింటినీ ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ వేసుకొని శుభ్రంగా ఒక 2 నుంచి 3 సార్లు బాగా వాష్ చేసుకోవాలండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇప్పుడు ఇలా వాటర్ వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఆ వాటర్ తీసేసి మళ్ళీ దాంట్లో తిరిగి వాటర్ పోసుకొని మూత పెట్టేసి ఒక 2 నుంచి 3 గంటల పాటు నానబెట్టుకుంటే సరిపోతుందండి. అంతకంటే ఎక్కువ టైం అవసరం ఉండదండి. ఇక నేను ఒక 2 గంటల తర్వాత చూపిస్తున్నాను. మార్నింగ్ లేవగానే మనం ఇలా బియ్యాన్ని నానబెట్టుకుంటే ఒక 2 గంటల్లో పిల్లలకు రెడీ చేసే లోపు మనకు బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుందండి. ఇప్పుడు ఇలా నానిన ఈ బియ్యాన్ని మనం మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలండి. వేసుకొని అవసరాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి. మరి ఎక్కువ వాటర్ యాడ్ చేయొద్దండి. చాలా టేస్టీగా ఉంటుందండి. హెల్తీగా బ్రేక్ఫాస్ట్ తినేవాళ్ళు ఇలా హెల్తీగా చేసుకొని తింటే హెల్త్కి చాలా మంచిదండి. ఇప్పుడు దీంట్లో పచ్చిమిరపకాయలు ఒక 2 మీ కారాన్ని బట్టి వేసుకోండి. నేనైతే ఇక్కడ పిల్లల కోసం కాబట్టి తక్కువనే వేసుకున్నానండి. దీంట్లో అల్లం ముక్క 1 ఇంచ్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 కప్పు సోరకాయ ముక్కలు వేసుకోవాలండి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. వీలైనంత వరకు మెత్తగా వాటర్ యాడ్ చేసుకుంటూ దోశ బ్యాటర్ లాగా కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మరి మీరు వాటర్ ఎక్కువ వేసుకుంటే పిండి పల్చగా అయిపోతుందండి. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసిన పిండిని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు పిండిని మిక్సింగ్ బౌల్లోకి వేసుకున్న తర్వాత దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు, దీంట్లో కారం మీరు టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. దీంట్లో వంట సోడా, ఈను, పెరుగు ఏమీ అవసరం ఉండదండి. ఇలా ఇన్స్టెంట్గా చేసుకున్నా కానీ దోశ క్రిస్పీగా చాలా చాలా బాగా వస్తుందండి. చూడండి, ఇలా పిండిలో ఉప్పును బాగా మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. చూడండి, దోశ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. పైన బబుల్స్ వచ్చాయి కదండి. దీంట్లో మనము ఈనో, వంట సోడా, పెరుగు ఏమీ వేసే అవసరం ఉండదండి. ఇప్పుడు పిండిని కలుపుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలండి. ఇలా పెనం పెట్టుకొని బాగా వేడిన తర్వాత వాటర్ చిలకరించి టిష్యూ పేపర్ లేదంటే క్లాత్తో తుడుచుకోవాలండి. ఇలా తుడుచుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లో ఉంచి 2 గరిటెల పిండి వేసుకొని మీకు వీలైనంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఎంత కావాలంటే అంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో మంట నుంచి అన్ని వైపులో మంచిగా కాల్చుకోవాలండి. ఇలా పైన తడి ఆరే ముందు మనం దీనిపై నుంచి సన్నగా గ్రేట్ చేసుకున్న
క్యారెట్ వేస్తున్నానండి. క్యారెట్ తురుము వేసుకుంటున్నాను. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. ఇక్కడ నేను హెల్తీగా చేయడానికి ఇలా వేసుకుంటున్నానండి. తురుముకున్న క్యారెట్ వేసుకొని దీనిపైనుంచి సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. ఇప్పుడు దీనిపైన సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని పిల్లలకు హెల్తీగా ఇవ్వండి. చాలా మంచిదండి హెల్త్కి అయితే. ఇప్పుడు మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. ఇప్పుడు దీనిపై నుంచి ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ మీకు నచ్చకపోతే వేయకపోయినా పర్వాలేదండి. మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. చూస్తుంటేనే ఎంత బాగా వచ్చింది చూడండి. చాలా బాగుంటుందండి. తింటే కూడా అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా నేను మరొకటి దోశ వేసి చూపిస్తున్నాను చూడండి. ప్రతిసారి దోశ వేసినప్పుడు వాటర్ చిలకరించుకొని టిష్యూ పేపర్తో తుడుచుకున్న తర్వాతనే దోశ వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో క్యారెట్, ఆనియన్, కొత్తిమీర అదంతా వేసుకొని 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని చక్కగా మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి ఫోల్డ్ చేసుకొని తీసుకోవాలండి. ఇదే విధంగా మిగతా దోశలన్నిటినీ 1 బై 1 ఇలా చేసుకొని వేడిగా తినేచ్చండి. ఇక నేను దోశలు వేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నానండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుందండి. రుచి చూస్తే కూడా అంత టేస్టీగా ఉంటుంది. క్రిస్పీగా తిన్నా కొద్దీ తినాలనిపిస్తుందండి. ఇలా చేసి పెడితేనే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. హెల్తీగా ఇలా అప్పుడప్పుడు ఇలా హెల్తీగా దోశలు చేయండి. చాలా కమ్మగా ఉంటాయండి. ఎప్పుడు తినే దోశలు కాకుండా ఇలా హెల్తీగా చేసుకోండి. మార్నింగ్ పూట దోశ పిండి, ఇడ్లీ పిండి లేనప్పుడు ఇన్స్టెంట్గా రెడీ చేసుకునే బ్రేక్ఫాస్ట్ అండి. చాలా తక్కువ టైంలో ఈజీగా హెల్తీగా రెడీ అయ్యే బ్రేక్ఫాస్ట్. మీరు కూడా తప్పకుండా హెల్తీగా ఉండే ఈ దోశను తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుందండి. నేనైతే ఇక్కడ పల్లి కొబ్బరి చట్నీతో సర్వ్ చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉండదండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.